శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 99వ సర్గము. శ్రీరామ భరతుల సమాగమము. సేనలనన్నింటినీ ఆశ్రమ సమీపమున ఒక చోట నిలిపిన తరువాత భరతుడు అన్నయ్యైన శ్రీరాముని దర్శింపవలనడి కుతూహలంతో శత్రుఘ్నునకు ఆశ్రమ చిహ్నములను చూపిస్తూ దానిని సమీపించాడు. గురుభక్తి తత్పరుడైన భరతుడు, మా తల్లులను త్వరగా తీసుకొని రండి అని వశిష్ఠ మహర్షికి విన్నవించుకుని తాను త్వరగా ముందుకు సాగాడు. ఆ భరతునకు వలనే మిక్కుటమైన రామదర్శనకాంక్ష గల సుమంత్రుడును శత్రుఘ్నుని అనుసరించి వెళ్ళాడు. పరమానంద భరితుడై ఉన్న భరతుడు ముందునకు నడుస్తూ ఋషీశ్వరుల ఆశ్రమముల వలె విలసిల్లుచున్న అన్నగారి పర్ణకుటీరమును, దాని ప్రక్కనే ఉన్న ఒక చిన్న పూరింటిని దర్శించాడు. అప్పుడు భరతునకు ఆ పర్ణశాల యొక్క ముందు భాగమున హోమము కొరకు రాత్రి వేళలయందు నెగళ్ళు వేయుట కొరకును సిద్ధపరచబడిన కట్టెపుల్లలు కానవచ్చాయి. తరువాత అచట పూజ కొరకై సమకూర్చబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చాయి. రామలక్ష్మణులు జలాశయాదులకు రాకపోకలు సాగించుచున్నప్పుడు తమ గుర్తు కొరకై వృక్షములపై అక్కడక్కడ కుశల తోడను, నారచీరల తోడను కొన్ని చిహ్నములను ఏర్పరచుకున్నారు. ఆ దృశ్యములనన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించాడు. ఆ వనమునందు చలిబాధను నివారించుకొనుటకై లేళ్ల యొక్క, ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూశాడు. అప్పుడు మహాబాహువు, మిగుల తేజస్వియు అయిన భరతుడు నడిచి వెళుతూనే ఎంతయు ప్రసన్నవాదనుడే శత్రుఘ్నుని తోడను, సుమంత్రుడు మొదలగు మంత్రుల తోడను ఇలా అన్నాడు: భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశమునకు మనము చేరినట్లే ఉన్నాము. మందాకిని నదియు ఇచ్చటికి సమీపముననే ఉన్నట్లు తోచుచున్నది. ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కలములు కనబడుచున్నవి. ఏ కాలమునందైనను ఫలమూలములను, జలాదులను తీసుకొని వచ్చుటకై వెళ్ళి వచ్చినప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును. కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్ళినచో మనము శ్రీరాముని ఆశ్రమమునకు తప్పక చేరెదము. గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతిరేకముతో ఘేంకరించుచు పరస్పరము పోట్లాడుకొనుచు ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును. కనుక అటు వెళ్ళరాదని సూచించడి ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరిచి ఉండును. ఈ ఆశ్రమ సమీపమున గల వనమునందు నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలమునందును సాయం సమయమునందును హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకొనుచుందురు. మనకు కనబడుచున్న ఈ దట్టమైన పొగలన్నీను ఆ అగ్నులకు సంబంధించినవే అయి ఉండును. నరశ్రేష్ఠుడును మహర్షి వలె ఉత్తమ సంస్కారములు గలవాడును పూజ్యుడును అయిన శ్రీరాముని ఇచ్చట మిగుల సంతోషముతో దర్శింతును. తరువాత భరతుడు మందాకిని నదీ తీరమున గల చిత్రకూట పర్వత సమీపమునకు క్షణకాలములో చేరి తన తోడివారితో ఇలా చెప్తున్నాడు: ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువగు శ్రీరాముడు నా కారణమున జనసంచారము లేని ఈ వనములకు చేరి వీరాసనమున స్థితుడై ఉన్నాడు. అయ్యో, నా జన్మము జీవితము వ్యర్థములే కదా. నాకు రాజ్యమును కట్టబెట్టదలిచి నా తల్లి అయిన కైకేయి అనర్చిన కుట్ర ఫలితముగా మహా తేజస్వియు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు. అతడు సర్వసుఖములను పరిత్యజించి ఈ వనమునందు నివసిస్తున్నాడు. ఈ విధముగా నేను లోకనిందకు గురి అయ్యాను. కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకొనుటకై అతని పాదములపై వ్రాలెదను. తరువాత సీతాదేవి పాదములకు మోకరిల్లెదను, లక్ష్మణుని అడుగులకు మ్రొక్కెదను. ఈ విధంగా దశరథసుతుడైన భరతుడు గోడుగోడున విలపిస్తూ ఆ వనమునందు పవిత్రమైన మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను చూశాడు. ఆ కుటీరము మద్ది, నల్లమద్ది, తాటి చెట్ల ఆకులతో చక్కగా కప్పబడి ఉండెను. అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడిన యజ్ఞవేదిక వలె విలసిల్లుచుండెను. అందు వజ్రాయుధముతో సదృశములైన మహాధనుస్సులు విలసిల్లుచుండెను. అవి గురుతరములైన కార్యములను సాధించుటలో సమర్థములు. అవి వెనుక భాగములయందు బంగారు పూతలు కలిగి ఉండెను. అవి సముచిత ప్రమాణము కలిగి
శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు. అచట తూణీరములలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్ష్ణముగా ప్రకాశించుచుండెను. అట్టి భయంకరములైన శరములతో కూడిన ఆ పర్ణశాల మెరయుచు భీకరముగానున్న సర్పములచే కూడిన భోగవతి వలె ఒప్పుచుండెను. అచ్చట మేలిమి బంగారు అరులు గల 2 ఖడ్గములను, బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మెరయుచున్న 2 డాలులను ఆ పర్ణశాల శోభను ఇనుమడింపజేయుచుండెను. బంగారు నగిశీలతో చిత్ర విచిత్రములుగా ఒప్పుచు ఉడుము చర్మముతో సిద్ధపరచబడిన వ్రేళ్ల కవచములు అక్కడ వేలాడుచుండెను. ఆ విధముగా పర్ణశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహగుహవలే శత్రువులకు చొరరానిదై అజేయమై ఉండెను. భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాలయందు పవిత్రమైన ఒక విశాల వేదికను చూశాడు. అది ఈశాన్య దిశయందు కొంత పల్లంగా ఉండి అగ్నిజ్వాలలతో వెలుగొందుతూ ఉంది. అంతటా భరతుడు ఒక క్షణకాలం పాటు పర్ణశాలను పరికించి చూసి అచ్చట పూజ్యుడును జటామండలధారియు అగు శ్రీరాముడు ఆసీనుడై ఉండగా దర్శించాడు. అప్పుడు ఆ ప్రభువు నారచీరలను ధరించి జింక చర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను. సముద్రముల వరకును వ్యాపించి ఉన్న సమస్త భూమండలమునకును స్వామియు ధర్మాత్ముడును మహాబాహువు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుశాసనముపై సీతాలక్ష్మణులతో కూడి కూర్చొని ఉండెను. ఆ స్వామి సింహము వలె ఎత్తైన భుజములతో పద్మముల వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను. వినయ సంపన్నుడైన భరతుడు ఆయనను చూసిన వెంటనే శోకమోహములలో మునిగాడు. తరువాత ధర్మాత్ముడైన ఆ కైకేయి సుతుడు వేగముగా ఆ ప్రభు కడకు పరిగెత్తాడు. భరతుడు అన్నను చూచినంతనే పెళ్ళుబుకిన దుఃఖముతో విలపించసాగాడు. ఎంతగా ప్రయత్నించినను సంతతధారగా ప్రవహించుచున్న దుఃఖాశ్రువులను ఆపుకొనలేక అతడు గద్గద స్వరంతో ఇలా అంటున్నాడు. నిండు సభలో పురజనుల చేతను మంత్రుల చేతను సేవా సత్కారములను అందుకొనవలసి ఉన్న మా అన్న నేడిచ్చట ఈ వన్యమృగములచే సేవింపబడుచున్నాడు. అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడిచ్చట పితృవాక్య పరిపాలన ధర్మమును ఆచరించుచు మృగచర్మమును ధరించి ఉన్నాడు. ఇదివరలో ఈ రాఘవుడు తన శిరమున నానా విధములైన చిత్ర విచిత్రములగు పువ్వులను ధరించుచుండెడివాడు. ఇప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయిచున్నాడో గదా. ఎట్టి శ్రమయు లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను అనర్చుచు ధర్మమును ఆచరించుచుండెడి శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమున శరీర శ్రమతో కూడిన తపోవిధులను పాటించుచున్నాడు. అత్యుత్తమములకు చందనాది లేపనములకు యోగ్యమైన ఈ ప్రభు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది. వివిధ సుఖములను అనుభవించుచు హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నా నిమిత్తముగా ఈ తీడుములకు లోనయ్యాడు. అయ్యో, నేనెంతటి క్రూరాత్ముడను! నా జీవితము లోకనింద్యము, వ్యర్థము. భరతుడు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఃఖమునకు లోనయ్యాడు. పద్మము వంటి అతని ముఖము స్వేద జలములతో తడిసిపోయింది. శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచు అతడు నేలపై పడిపోయాడు. మహారాజు కుమారుడును బలశాలియు అయిన భరతుడు అంతులేని దుఃఖంతో కుమిలిపోచున్నవాడై దీనస్వరంతో ఒక్కసారి స్వామి అని పలికాడు. తరువాత అతని గొంతు పెగలలేదు. మహాత్ముడైన శ్రీరాముని చూడగానే భరతునకు కన్నీరు మున్నీరయ్యను. అతని కంఠము రుద్ధమాయను. ఎట్టకేలకొతడు అన్నా అని బిగ్గరగా పలికాడు. తరువాత అతడు ఏమీయూ మాట్లాడలేకపోయాడు. శత్రుఘ్నుడును ఏడుస్తూ శ్రీరాముని పాదములకు ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. అంతటా శ్రీరాముని నేత్రముల నుండి అశ్రువులు ధారలు కట్టాయి. తరువాత రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంత్రునితోనూ గుహునితోనూ గూడారు. మదపుటేనుగుల వలె గంభీరమూర్తులైన ఆ 4 రాజకుమారులను ఆ మహారణ్యమునందు చేరియున్న దృశ్యము చూసి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరూ హర్షమును వీడి
శోకముతో కంటతడి పెట్టారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 99వ సర్గము సంపూర్ణం. శుభం.